విజయనగరం జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మార్గంలో హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కావాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మర్రి వలస ఆంధ్ర ఆర్ఎన్బి రోడ్ నుంచి మర్రి వలస బ్రిడ్జ్తో కలిపి గజపతి నగరం వరకు రోడ్డు వేయాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడే కలిసిట్టి అప్పలనాయుడు ఎంపీ మొన్నటి వరకు మామూలు కార్యకర్తను ఒక ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. పార్టీ అంటే ప్రాణంగా చూసుకుంటున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇక్కడ మంత్రి మొదటిసారి వాళ్ళ తాత కూడా ఒకప్పుడు ఎంపీ. ఇక్కడ రాజకీయ కుటుంబం. మొన్నటి వరకు వాళ్ళ బాబాయ్ కూడా ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. ఇంకా కష్టపడాలి, ఇంకా మీకు అందుబాటులో ఉండాలి. నేను ఏవైతే ఆలోచనలు పెట్టుకున్నానో ఆ ఆలోచనల ప్రకారం రాత్రింబగళ్ళు పనిచేసి ఈ వెనుకబడిన జిల్లా, వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఆయనకు అప్పచెప్పానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు కూడా వదిలిపెట్టద్దండి. రాటు తేలాలి, గట్టిగా పనిచేయించండి. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి అవసరం. అందుకే యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నాడు. జాక్పాట్ మారిగా ఎమ్మెల్యే ప్లస్ ఒకటేసారి మంత్రి కూడా, డబుల్ జాక్పాట్. కానీ ఆయన కష్టపడాలి. ఏదైతే నేను ఆశలు పెట్టుకున్నానో ఆ ఆశల్ని నిరూపించుకునే బాధ్యత అయిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే. ఇప్పుడే అనిత గారు ఒక మాట అన్నారు. ఎగ్జాక్ట్గా 22 సంవత్సరాల కంటే ముందు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చే సాంప్రదాయం ముఖ్యమంత్రిగా నేను వెళ్ళాను. ఆ రోజే నేను ప్రాణదానం అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రాణదానం కింద డొనేట్ చేయమని ఒక ట్రస్ట్ కిందన ఏర్పాటు చేశాను. రోయా హాస్పిటల్లో ఇనాగరేట్ చేశాను. పోతూ ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు ఆ రోజు తీవ్రవాదులు. మామూలుగా ఎవ్వరూ బయటపడరు. ఒక బాంబు వేస్తేనే ఏమవుతాం మీకు తెలుసు. అలాంటిది 24 బాంబులు వేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నన్ను ఒక పర్పస్ కోసం బతికిచ్చాడు. ప్రాణభిక్ష పెట్టారు. నేను ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఎప్పుడు మా ఇంట్లో నుంచి చూస్తే 7 నామాలు కనపడొస్తాయి. అటు సైడ్ మంగాపురం చూస్తే. అలాంటిది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. పవిత్రమైన భావంతో పనిచేస్తాం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా అన్నదానం ప్రవేశపెడితే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆ అన్నదానం 2300 కోట్లుంది. వచ్చే ఆదాయంతోనే పెట్టగలుగుతున్నాం. వడ్డీ మళ్ళా వస్తూ ఉంది. అందుకే మొన్న ఒక నిర్ణయం తీసుకున్నా. వెంకటేశ్వర స్వామి మేనేజ్ చేసే, టీటీడీ మేనేజ్ చేసే అన్ని దేవాలయాల్లో కొండపైన ఏ విధంగా అయితే భోజనం పెడుతున్నారో అన్ని దేవాలయాల్లో అన్నదానం ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. అదే మరిగా ఈరోజు 688 కోట్లు ప్రాణదానం ఉంది. ఆ నిధులను కూడా సమీకరించి పెద్ద ఎత్తున తిరుపతిలో ఉండే అన్ని హాస్పిటల్లన్నీ ఒక గొడుగు కింద తీసుకొచ్చి
వాళ్ళందరికీ ఆరోగ్య చికిత్సలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాకుండా అదనంగా ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇంకో పక్కన శ్రీవారి సేవకులు ఉన్నారు. ఇప్పుడే భవానీ సేవకులను చూశాను ఇక్కడ నేను. ఈ ఊర్లో 70 మంది భవానీ సేవకులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం చూస్తే దగ్గర దగ్గర 17 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారు. నేనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను సత్యసాయి బాబా ఆశ్రమంలో చూశా. ఆ సత్య సేవకులు ఉండేవాళ్ళు, సాయిబాబా సేవకులు ఉండేవారు. ఆ స్ఫూర్తిని తీసుకొని శ్రీవారి సేవకులుంటే బాగుంటుందని నేనే ఇంట్రడ్యూస్ చేశా. ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. నిన్న బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేశారంటే ఎవరైతే శ్రీవారి సేవకులు వచ్చి వాలంటరీ వర్క్ చేసి బ్రహ్మాండంగా జయప్రదం చేశారు, వారందరినీ అభినందిస్తున్నా. ఇప్పుడు ఒక పిలుపు కూడా ఇచ్చాను. మొన్న డాక్టర్స్ ఉంటారు, విదేశాల్లో ఉంటారు, మీరందరూ రండి. ఒక వారం తిరుపతిలో పేదవాళ్ళకు వైద్యం చేయండి, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళండి. ముందు మానవ సేవ, తర్వాత మాధవ సేవ, ఈ రెండు చేస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకు ఆరోగ్యం బాగుండాలంటే స్ట్రెస్ లేని జీవితం కావాలి. నేను మందులు ఇవ్వడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్స్ పెట్టాం. అదే సమయంలో దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలు కానీ చాలా ముఖ్యం. అందుకే మొన్నే టీటీడీకి చెప్పాం, ఎప్పుడో ప్రారంభించాం ఒక ట్రస్ట్. ఈరోజు దాని ద్వారా 5,000 దేవాలయాలు రాష్ట్రం దేశం మొత్తం కడుతున్నాం. ఇవి చిన్న దేవాలయాలన్నీ గ్రామాల్లో, పెద్ద దేవాలయాలు ఒక 50 కట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా ఈ దేవాలయాలు ఉంటే దేవుణ్ణి నమ్మేవారు అక్కడికి పోయి పూజలు చేసి వస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది. అందుకే ఈరోజు స్త్రీశక్తి కింద మీకు ఉచిత ప్రయాణ సౌకర్యం పెట్టాం. మీరు ఎక్కడికి పోవాలన్నా, కడాన శ్రీశైలం పోవాలన్నా నేరుగా పోయి మల్లికార్జున స్వామిని చూసుకొని తిరిగి రావచ్చు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక దివ్యక్షేత్రం, శక్తిపీఠం మల్లికార్జున స్వామి. 2 శక్తిపీఠాలు ఉన్నాయి, దేశంలో ఎక్కడా లేవు. ఒక్కొక్కరికి ఒక విశ్వాసం ఉంటుంది. వాళ్ళ విశ్వాసాలని గౌరవిస్తున్నాను. హిందువుల కోసం దేవాలయాలు, ముస్లింలంతా మసీదులు, క్రిస్టియన్స్ ఉంటే ఏవైతే చర్చిలు కట్టుకోవడానికి కూడా సహాయం చేశాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. నేను ఒకటే ఈ విజయనగరంలో చెప్తున్నాను, ఈ జిల్లా అభివృద్ధి కావాలి, తప్పకుండా మీకు అండగా ఉంటాను. ఒకప్పుడు విశాఖపట్నం అభివృద్ధి అయింది, ఇప్పుడు విశాఖపట్నం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నేను భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం విజయనగరం, శ్రీకాకుళం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ డైరెక్షన్లో పెట్టాను. ఒకప్పుడు హైదరాబాద్లో, శంషాబాద్లో పెట్టాను. దానికి కారణం అటు పెడితే మెదక్కి వెళ్తుంది, ఇంకో పెడితే నిజామాబాద్కి వెళ్తుంది. అట్లా కాదు, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా అభివృద్ధి కావాలని ఆ రోజు శంషాబాద్లో పెట్టాను. ఈసారి నేను తీసుకుపోయి ఈస్ట్ గోదావరి పాయకరావుపేట సైడ్ పెట్టుండదు, కానీ ఆ సైడ్ కంటే ఈ సైడ్ వస్తే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో భోగాపురంలో పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ ఎయిర్పోర్ట్ కూడా నాశనం చేశారు. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఎయిర్పోర్ట్ డిలే అయిపోయింది. నేను వస్తానే మళ్ళీ ట్రాక్లో పెట్టాను. ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా మంత్రిగా
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా బాపట్ల జిల్లా చీరాలలో హైవేపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీమౌత్ పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ చెలో బాపట్లకు పిలుపునిచ్చారు వాడరేవు గ్రామస్తులు. ఈపురపాలెం కాల్వ స్ట్రైట్ కట్ వద్ద అక్రమ కట్టడాలను అడ్డుకోవాలంటూ మత్స్యకారులు గతంలో కలెక్టర్ను కలిశారు. అయితే మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. బాపట్లకు బయలుదేరిన మత్స్యకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించారు. బాపట్ల జిల్లా చీరాలలో హైవేపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీమౌత్ పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ చెలో బాపట్లకు పిలుపునిచ్చారు వాడరేవు గ్రామస్తులు. ఈపురపాలెం కాల్వ స్ట్రైట్ కట్ వద్ద అక్రమ కట్టడాలను అడ్డుకోవాలంటూ మత్స్యకారులు గతంలో కలెక్టర్ను కలిశారు. అయితే మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. బాపట్లకు బయలుదేరిన మత్స్యకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించారు. బాపట్ల చీరాల మండలాల మధ్య వాడరేవు విజయలక్ష్మీపురం మధ్య ఉన్నటువంటి ఈపురపాలెం స్ట్రైట్ కట్ సీమౌత్ ఏదైతే ఉందో సీమౌత్ ని అక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి బుర్ల వెంకట్రావు అనే వ్యక్తి అక్కడ ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కలిసి సహజసిద్ధంగా ఉన్నటువంటి ఎల్ ఆకారం ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువని పూర్తి చేశారు. ఆ పూర్తి చేసినందువల్ల వాళ్ళు తుఫాన్లప్పుడు ఈ సందర్భాల్లో ఈ షెల్టర్ ఏదైతే ఉందో ఈ షెల్టర్ లో బోట్లు నిలుపుకుంటా ఉంటారు. ఆ నిలుపుకునే ప్రదేశాన్ని ఎల్ షేప్ లో ఉన్నట్టు ఈ ఆకారం ఏదైతే ఉందో ఈ గాలికి వీటన్నిటికి కూడా బోట్లు దెబ్బతినకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు అది పూర్తి చేసినందువల్ల నేరుగా స్ట్రైట్ గా కాలువ తీశారు. దీన్ని సరిచేసి ఎల్లాకారంలో కాలువ చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటారు. దాదాపు 3 నెలల నుంచి పాత జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా కాలయాపన చేశారు. సమస్య పరిష్కారం కాలేదు. వాళ్ళు కాంట్రాక్టర్ వైపు నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి వాళ్ళ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో రోడ్లు వేస్తున్నారు, మొక్కలు నాటుతున్నారు, వివిధ రకాల డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారు. కానీ మత్స్యకారులకు ఎలాంటి న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతో ఈ రోజు కలెక్టర్కి విన్నవించుకోవడం కోసం అందరూ కలెక్టరేట్ బయలుదేరుతూ ఉన్నారు. రైట్ బాపట్ల జిల్లా చీరాలలో అయితే అక్కడ హైవేపై ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మిరావళి అందిస్తారు. మిరావళి, ప్రజెంట్ అక్కడ హైవేపై సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మత్స్యకారులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? అలాగే ఏదైతే కబ్జాకోరులకు కాదేది అనర్హం అనే విధంగా బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. బాపట్ల జిల్లా చీరాలలో ఏదైతే ఈపురపాలెం అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్ట్రైట్ కట్ కాలువని ఆక్రమణకు గురి చేయడంతో పాటు ఏదైతే స్ట్రైట్ కట్ కాలువ ఉందో దాని మీద వెంచర్లు వేసి దాన్ని రియల్ ఎస్టేట్ దందా వ్యాపారంగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడతా ఉంది. మత్స్యకారులు ఏదైతే వారి బోట్లని సంరక్షించుకునేందుకు ఏదైతే తుఫాను వచ్చినటువంటి సమయంలో బోట్ల మీద ఇబ్బందులకు గురి కాకుండా తుఫాను వచ్చినటువంటి సమయంలో స్ట్రైట్ కట్ కాలువ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రైట్ కట్ కాలువలోనే బోట్లను నిలుపుకోవడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఆ బోట్లు కూడా సురక్షితంగా ఉండేటువంటి ప్రాంతం ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ ప్రాంతం బోటు. అటువంటి ప్రాంతంలో ఈ రోజు భూ కబ్జా కోరులు ఏమయ్యారంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆక్రమణకు గురి చేసుకొని రియల్ ఎస్టేట్ దందాన్ని తన అనుగుణంగా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ఇటువంటి సందర్భంలోనే కొన్ని దాదాపుగా 8 గ్రామాలకు చెందినటువంటి మత్స్యకారులు అందరూ కూడా గత కొంతకాలంగా ఏదైతే కలెక్టర్ ఆఫీస్ కానీ అలానే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొన్ని నెలలుగా తిరుగుతున్నప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ కూడా ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు లేని పరిస్థితుల్లో ఈ రోజు ఖచ్చితంగా కలెక్టర్ని కలవాలి, కలెక్టర్ని ముట్టడించాలి అని చెప్పేసి ఒక నినాదంతోనే ఈ రోజు సుమారు 8 గ్రామాలకు చెందినటువంటి దాదాపుగా 2000 మంది మత్స్యకారులు ఈ రోజు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. మత్స్యకారులు మనం అడిగినటువంటి సందర్భంలో వాళ్ళు అక్కడే చెప్తున్నారు, మేము బతికుండాలి అంటే మా బోట్లు సురక్షితంగా ఉండాలి, మా బోట్లు సురక్షితంగా ఉంటే మాకు పట్టు నిండుతుంది కాబట్టి మా బోట్ల సంరక్షణ కావాలి అంటే ఖచ్చితంగా
మోతిని మరోసారి పునరుద్ధరించాలి. మోతు పునరుద్ధరించినట్లయితే ఖచ్చితంగాను మా రోడ్లు సురక్షితంగా ఉంటే మేము వేటకెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా అనుమానిత సంఘటనలు జరిగినప్పుడు ఏదైనా తుఫాను అలాంటి హెచ్చరికలు వచ్చిన రోజు రోడ్లు సురక్షితంగా ఉండాలి అంటే ఇది ఖచ్చితంగా కావాలి. రియల్ ఎస్టేట్ దందాకోరులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మత్స్యకారులు అందరూ కూడా ఏకమూడిగా వచ్చేసి రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి కనపడాలి. అయితే ఏదైతే మత్స్యకారులు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిన వెంటనే ముఠాముఠిగా పోలీస్ అధికారులు కూడా వాళ్ళని ఎటువంటి ఎలా పడితే అలా చెలరయ్యే పరిస్థితి చేసుకొచ్చినప్పటికీ కూడా మత్స్యకారులు ఒకటే నినాదంతో వెళ్ళారు. మేము కేవలం కలెక్టర్ గారికి మా వినతి పత్రం ఇస్తాము, మేము కలెక్టర్ గారిని కలవాలి, వచ్చిన కలెక్టర్ దగ్గర చేయాలి, మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని కలెక్టర్ దాకా వెళ్లే వరకు మేమైతే కూడా ఎక్కడ కూడా ఆగే పరిస్థితులు లేదని చెప్పేసి పోలీసు అధికారులతో చెప్పడంతో పోలీసు అధికారులు చేసేది ఏమీ లేక ఎవరైతే ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా బాపట్ల కలెక్టరేట్కి పంపించడం జరిగింది. అయితే కలెక్టర్ దగ్గర కూడా మత్స్యకారులు ఒకటే చెప్తున్నారు, మాకు కావాల్సింది న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా న్యాయం జరుగుతున్న నమ్మకంతో వచ్చాం. గతంలో ఏదైతే ఉన్నటువంటి అధికారులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ దందా మాయలో పడి మమ్మల్ని పట్టించుకోలేదు, కనీసం వచ్చిన కలెక్టర్ అయినా న్యాయం చేస్తారనే ఒక ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ న్యాయం చేసినట్లయితే మా కుటుంబాలు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి గట్టి పెద్ద ఎత్తున వారు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. మిరావలి ఆల్రెడీ అంటే ఈ విషయంపై గతంలో కలెక్టర్ ని కలిశారన్నట్టుగా తెలుస్తుంది. సో మరి ఇప్పుడున్న కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇక్కడ గత 4-5 నెలల నుంచి కూడా ఏదైతే ఒక రియల్ ఎస్టేట్ దందాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ప్రధాన పాత్ర పోషించినటువంటి పరిస్థితి అక్కడ కనపడి ఉంది. ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఎక్కడైతే ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ దందా వ్యాపారులందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. దానికి తోడుగా ఏదైతే కాలువ ప్రాంతం ఎల్ షేప్ లో ఉంటుంది, ఆ ఎల్ షేప్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో అక్రమదారులు దాన్ని స్ట్రైట్ కట్ గా చేయడం వల్ల ఏదైతే బోట్లు నిలిపి ఉంచుకుంటారో ఆ ప్రాంతం మొత్తం కూడా భూమిలోకి కలిసిపోవడం జరిగింది. దానివల్ల గతంలో కూడా కలెక్టర్ కలిశారు. అయితే ఆ కలెక్టర్ ఏదైతే ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లకి ఉన్నారా లేకపోతే ఏం జరిగింది అనేది పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా వారు కూడా ఒకసారి ఎంక్వైరీకి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఎంక్వైరీ కూడా చేశారు. ఎంక్వైరీ చేసినటువంటి సందర్భంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు దాన్ని మిస్లీడ్ చేసినటువంటి పరిస్థితి అక్కడ కనబడిందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ఎవరైతే కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి నివేదికలో ఎవరైతే ఇప్పుడు అక్రమదానికి పాల్పడ్డారో వారికి పట్టా భూములు అనేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. కానీ గతంలో ఎన్నో కొన్ని సంవత్సరాల నుండి కూడా అది స్ట్రైట్ కట్ కాలంగా మూతుగానే ఉంది. కానీ ఈ రోజు దాన్ని కేవలం వచ్చినటువంటి అధికారులు ఏదైతే రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు ఈ రోజు అది దాన్ని అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి మత్స్యకారులు అందరూ కూడా ఈ రోజు కలెక్టరేట్ ముట్టడించే పరిస్థితి కనబడి ఉంది. గతంలో జరిగినటువంటి కలెక్టర్ గారికి వచ్చినటువంటి నివేదిక కరెక్టా కాదా అనేది ఈ కలెక్టర్ గారు తేల్చి చెప్పాలని చెప్పేసి వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ ని ఈ రోజు నిలిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మిరావలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా ఇదైతే మరీ దారుణం. అమరాబాద్ మండలం కుమ్మరోన్పల్లిలో ఇదివరకు కూడా సర్పంచ్ సీటు ఎస్టీకి రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎవరు ఎస్టీలు లేకపోవడంతో అసలు ఆ గ్రామంలో ఇదివరకు కూడా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. ఇక ఎంత ఘోరం ఉన్నాయి మన ప్రభుత్వాలు అంటే ఇదివరకే ఎన్నికలు జరగని ఆ గ్రామంలో మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఎస్టీకే రిజర్వేషన్ వచ్చింది. మళ్ళీ ఎట్లా జరుగుతుంది ఎన్నిక అంటే ఆ ఊరు పోయినసారి ఎన్నికలు జరగలేదు, ఇప్పుడన్నా రిజర్వేషన్ మార్చాలి కదా, సరి చేసుకోవాలి కదా, అక్కడ కూడా జరగలేదు. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లిలో ఎస్టీ ఓట్లు 2 ఉన్నాయి. అక్కడ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీకి ఇచ్చారు, ఇంకో 2 వార్డులను కూడా ఎస్టీకి ఇచ్చారు. ఇద్దరే ఉన్నారు, 3 ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే ఇది ఏం కుట్ర, ఇదేం పద్ధతి? ఇందుకోసమే మేమేం అడిగినామంటే మీరు గ్రామ పంచాయతీల వారీగా డీటెయిల్స్ పెట్టండి, జనాభా వివరాలు ఇవ్వండి.
ఇస్తే అక్కడ జనాభా ఎవరు ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళకు ఓసీ లెక్కుంటే ఓసీలోకి వస్తుంది, ఎస్సీ లెక్కుంటే ఎస్సీలోకి వస్తుంది, బీసీ లెక్కుంటే బీసీలోకి వస్తుంది. అలా పెద్ద విషయం ఏముంది? ఇంత సింపుల్ ఇష్యూని కాంప్లికేట్ చేసి ప్రజలను మోసం చేసి ద్రోహం చేసి ఏం బాగుకుంటే ఈ రెండు పార్టీలు, ఈ రెండు జాతీయ పార్టీలు చేస్తున్నటువంటి విధానాలు ఏంది? దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇంత పెద్ద లిస్ట్ ఉంది, 3 పేజీల లిస్ట్ ఉంది, ఎగ్జాంపుల్స్ తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది. అసలు బీసీలు లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, అసలు ఓసీలు లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఇందుకోసమే మేము అడిగేది పారదర్శకంగా ఉండాలి, డేటా బయట పెట్టాలి. మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంక్టిటీ ఉంది, ఎంత క్లారిటీ ఉంది అన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చాలా గొప్పగా 30 ఏండ్ల ఉద్యమాన్ని నేను ఒక కంక్లూజన్ కి తీసుకొచ్చిన, ఎస్సీ వర్గీకరణ చేసిన అని చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండ్రు. ఇచ్చి మందకృష్ణ మాదిగ గారిని పిలుచుకున్నారు, శాల్వాలు కప్పిండ్రు, సన్మానం చేసిండ్రు. అందరం కూడా అనుకున్నాం మరి వర్గీకరణ సమస్య ఎండ్ అయిపోయింది, మంచి జరిగిందని. వర్గీకరణ సమస్య ఎండ్ చేసినామన్నారు, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసిండ్రు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, వర్గీకరణ చేసినామని చెప్పారు. మరి చేసినటువంటి వర్గీకరణ ఈ రిజర్వేషన్లలో రిఫ్లెక్ట్ కావాలన్నా వద్దా? ఎస్సీ 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 అని ఇచ్చేసిండ్రు. అంటే ఎస్సీలో మాదిగలకు ఎన్నిస్తారు, మాలలకు ఎన్నిస్తారు, ఉపకులాలకు ఎన్నిస్తారు? అసలు వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ళు కొట్లాడింది ఎందుకు? అంతమంది బిడ్డలు ఆ వర్గీకరణ ఉద్యమం కోసం చనిపోయిన మాదిగ బిడ్డలేంది? వాళ్ళ త్యాగాలకు అర్థమేమన్నా ఉందా? మీరు పెట్టినరు బిల్లు, పాస్ చేసిన అసెంబ్లీలో, మరి అది రిఫ్లెక్ట్ కావాలి కదా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలల్లా. ఎందుకైతే లేదు? అట్లా కానప్పుడు మీరు బిల్లు పాస్ చేసి ఏం లాభం? బిల్లు పాస్ కానటువంటి బీసీ దానికేమో మీరు రిజర్వేషన్ ఇస్తున్నామని మోసం చేస్తారు. ఆల్రెడీ బిల్లు పాస్ అయిన ఎస్సీ వర్గీకరణేమో అసలు ఎస్టీ రిజర్వేషన్ జాబితాలో ఎక్కడ ఉండనే ఉండదు. ఇక మిగతా మీరు అరకొరగా చేసినాయని తప్పుల తడగ్గా ఉన్నది. ఇట్లాంటప్పుడు ఎన్నికలు ముందుకు వెళ్ళడం ఎట్లా? న్యాయం జరుగుతుందా? ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలి. మేము తెలంగాణ జాగృతి నుండి ఒకటే డిమాండ్ చేస్తాం, ఇప్పటికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు గ్రామ పంచాయతీల వారీగా మీరు చేసిన కులగన్ను బయట పెట్టండి. పెడితే ఆ రిజర్వేషన్లు ఇవి కంపేర్ చేద్దాం, తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అన్నది. దాన్ని బట్టి నెక్స్ట్ అంశం కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది. మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చేయరా? ఎస్ నో చెప్పండి అంతే. ఈటెల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే. అది చాలా దారుణం. ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి. అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న, మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి. అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీయే చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఉన్నారు, మీరు గెలిచిండ్రు, మీరు ఒక ఫైటర్. అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్ గా నిలబడి కొట్లాడిండ్రు. మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ, మరి ఈటెల రాజేంద్ర అన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి. తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. అదేవిధంగా తెలంగాణ వాదులు, తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చే సంవత్సరం మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి రికార్డుని 10 రికార్డుతోని బద్దలు కొట్టడానికి ఆడబిడ్డలు, తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. నేనేమంటున్నా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందే ప్రభుత్వం దగ్గర మొత్తం వ్యవస్థ ఉన్నది. వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, ఇది నిలబడుతుందా నిలబడదా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది నోటిఫికేషన్, ఇచ్చినాక కోర్టుకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఎందుకు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మీకు నిజంగా క్లారిటీ ఉంటే ఇన్ని రోజులు ఆగిండ్రు, ఇంకో 2 నెలలు ఆగండి, ఇంకో 3 నెలలు ఆగండి, బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. క్లియర్ గా ఆర్డినెన్స్ నో లేకపోతే రాష్ట్రపతి దగ్గర ఉన్నదో పాస్ చేపియండి. చేపించిన తర్వాత మీరు ముందుకెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అర్జెంట్ గా ఎలక్షన్ పెట్టి ఇంత కన్ఫ్యూజన్ చేసుడు ఎందుకు? అంటే ఈ రిజర్వేషన్లు ఇచ్చిన పట్టిక మొత్తం కూడా డెఫినెట్ గా ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది. వాళ్ళకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే, ఏ కమ్యూనిటీకి ఇస్తే బెనిఫిట్ అనుకుంటే వాళ్ళు అట్లా ఇచ్చుకున్నారు. ఎందుకంటున్నాం మీ మాట, ఈ విమర్శ ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మీరు డేటా బయటికి వెళ్ళలేదు కాబట్టి చేస్తా ఉన్నాం. డేటా మీరు బయట పెట్టుంటే మిమ్మల్ని అనే అవకాశం మాకుండదు, ప్రజలకు ఉండదు, ఎవరికి ఉండదు. ఆ పారదర్శకత ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
నంద్యాల డీమైండ్ హెచ్ఓ ఆఫీస్ దగ్గర పీఎస్సీ వైద్యులు ఆందోళన చేపట్టారు. 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్ 4,500 వేతనాలను వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టైమ్స్ బౌండ్ ప్రమోషన్ ఇవ్వాలని, అలాగే జీవో నెంబర్ 99 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక అలవెన్స్ వెంటనే కేటాయించాలని, డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల సేవలో మేము ప్రభుత్వం స్పందించాలి. డాక్టర్కు గౌరవం. డిమాండ్లను నెరవేర్చండి. డాక్టర్ బలహీనత న్యాయ పోరాటం. ప్రజల సేవలో మేము ప్రభుత్వం స్పందించాలి. డాక్టర్కు గౌరవం. డిమాండ్లను నెరవేర్చండి. డాక్టర్ బలహీన పిఎస్సిడిఎస్ అధ్యక్షతన మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసము మేము ఈరోజు ఇక్కడ డిఎంహెచ్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగినది. సో మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఇంతకుముందు ప్రభుత్వం నెరవేరుస్తా అని చెప్పి అవన్నీ నెరవేర్చకుండా ఇన్ని రోజులు గడిపి మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటే అది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదని చెప్పడం జరుగుతున్నందుకు మేము ఇక్కడ రోడ్డు మీద ఉండి ధర్నా చేయడం జరుగుతుంది. సో మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు వచ్చేసి గత 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అదే పిహెచ్సిలోనే పల్లెటూరులో ఒకటే క్యాడర్లోనే ఎటువంటి ప్రమోషన్ లేకుండా అదే పిహెచ్సిలోనే పనిచేస్తూ మాకు ఎటువంటి ప్రమోషను ఇది కానీ ఇంకో ఏదో కానీ లేకుండా చేస్తున్నాం. కాబట్టి మాకు ఖచ్చితంగా టైమ్ అండ్ ప్రమోషన్స్ అనేది ఖచ్చితంగా మాకు కల్పించాలి. అలాగే ఈ 2020 సంవత్సరం నుంచి కొత్త డాక్టర్లు అపాయింట్మెంట్ జరిగినప్పుడు వాళ్లకు మీకు పీజీ ఇన్ సర్వీస్ కోటా 3 ఇయర్స్కు 30% ఇస్తామని చెప్పి వాళ్ళను నమ్మబలికి సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఆ 30% అనేది లేకుండా 20%, 15% అసలు మీకు లేదంటే ఈయన మేము ఇష్టం ఉంటే ఇస్తాము లేదంటే లేదు అనే టైపులో ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాబట్టి పోయిన